శ్రీమాత్రే నమః. శ్రావణ శుద్ధ పంచమిని గరుడ పంచమి అంటారు. ఈరోజు గరుత్మంతుల వారు జన్మించడం జరిగినది. ఈరోజు చేసేటువంటి గరుడ పూజ, గరుడ మంత్ర శ్రవణము, గరుడ మంత్ర మననము విశేషమైనటువంటి ఫలితము ఇస్తుంది. గరుత్మంతుని యొక్క స్తోత్రమును ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా ఉదయము మరియు సాయంత్ర సమయంలో పడుకునే ముందు చేయాలి అని శాస్త్రం చెబుతూ ఉన్నది. తద్వారా దుస్వప్నముల నుంచి, విషబాధముల నుంచి, సర్పబాధల నుంచి త్వరగా బయటపడవచ్చు. ఇటువంటి సర్పభయములున్నా కూడా ఈ గరుత్మంత ధ్యానము వలన సులభంగా తొలగిపోతాయి. కాబట్టి ఆ స్వామి యొక్క ద్వాదశ నామములను ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. సుపర్ణం వైనతేయం చ నాఘారిం నాఘభీషణం జితాంతకం విషారిం చ అజితం విశ్వరూపిణం గరుత్మంతం ఖగశ్రేష్టం తార్క్ష్యం కశ్యపనందనం. ఇవి స్వామి యొక్క 12 నామములు. ఇవి చదవడం ద్వారా ఎటువంటి ఫలితములు వస్తాయి అంటే, ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః యప్పఠేత్ ప్రాతరుత్థాయ స్నానీ వా శయనేపి వా. స్నానం చేసినప్పుడు ఉదయం పూట పడుకునే ముందు చదవాలట. చదివితే విషం నాక్రామతే తస్య. విషయ భయము ఉండదు, విషము అనేది మీకు పారదు. నచ హింసంతి హింసిక. పాముల వల్ల మీకు హింసించవు, అవే హింసించబడతాయి మీ చేత. సంగ్రామే వ్యవహారే చ విజయస్తస్య జాయతే. సమస్త కార్యములలో కూడా విజయము, సంగ్రామంలో విజయము, సమస్త కార్యములలో కూడా విజయము. ఆటంకులన్నీ కూడా తొలగిపోతాయి. బంధనాన్ముక్తిమాప్నోతి. సర్పభయము, సర్పబంధము, నాగబంధము లాంటివి ఉంటే తొలగిపోతాయి. ఆనాడు రామరావణ యుద్ధంలో రామలక్ష్మణులకు మేఘనాథుడు వేసినటువంటి సర్పబంధములను విడదీసినది స్వామియే కదా. యాత్రాయాం సిద్ధిరేవచ. యాత్రలు చేసేటువంటి వారికి సిద్ధి, మోక్షము లభిస్తుంది. యాత్రాయం అంటే అంతిమయాత్రలో మోక్షము కూడా లభింపజేస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క వాహనము కదా స్వామి. కాబట్టి సకల కోరికలు తీర్చగలిగేటువంటి శక్తి ఈ నామములకు ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విని స్వామి అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయండి. దీనితో పాటుగా సుపర్ణోపాఖ్యానం వింటే మరింత ఫలితము ఉంటుంది. అదేవిధంగా ఈరోజు నాగపంచమి అని కూడా అంటారు. ఆదిశేషుడు శ్రీమన్నారాయణుడికి పాన్పుగా, ఆ వాసుకి పరమేశ్వరుడికి కంఠాభరణంగా మారింది కూడా ఈ రోజే. కాబట్టి నాగస్తోత్రము విన్నా కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఆ నవనాగ స్తోత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో ఉంచాను. దాన్ని ఇంతకుముందే వీడియో చేశాను కాబట్టి దాన్ని కూడా విని ఆ యొక్క నాగ అనుగ్రహముతో సకలమైనటువంటి కోరికలు నెరవేర్చుకోండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.